వెల్కమ్ టు టైమ్ 25/7 హెడ్లైన్స్. కార్ డ్రైవర్ పై దాడి, టాలీవుడ్ నటుడు సుప్రీత్ పై కేసు నమోదు. రోడ్డుకు అడ్డంగా కారు పెట్టావంటూ డ్రైవర్తో వాగ్వాదం, బాధితుడిని కొట్టి ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదుల ఆరోపణలు. కీసర పోలీస్ స్టేషన్లో సుప్రీత్ పై కేసు నమోదు. చిత్రప చిత్రంలో కాట్రాజ్ పాత్రలో సుప్రీత్ సుపరిచితుడు. ఆగస్టు నుంచి రైల్వే కొత్త రిజర్వేషన్ల సిస్టమ్, ప్రయాణికులకు మరింత సులువుగా టికెట్లు. 40 ఏళ్ల పాత సిస్టమ్ను మార్చనున్నట్టు వెల్లడి. కొత్త వ్యవస్థలో వేగంగా టికెట్ల బుకింగ్, 88% డిజిటల్ టికెట్లు కొంటున్న ప్రయాణికులు. రికార్డు స్థాయిలో వన్ యాప్ డౌన్లోడ్లు, ఏఐ టూల్తో పెరగనున్న వెయిటింగ్ లిస్ట్ ఖచ్చితత్వం. టెక్నాలజీ దిశగా అనిల్ అంబానీ కంపెనీ ఏఐ రంగంలోకి అడుగు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రవేశం. ఏఐ సేవల కోసం 3 అనుబంధ సంస్థల పేర్లు మార్పు. రిలయన్స్ ఏఐ వరల్డ్, అపెక్స్, వన్ పేర్లతో కొత్త కంపెనీల ఏర్పాటు. ప్రకటన తర్వాత బిఎస్ఈలో 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకిన షేరు. 2026 మార్చి త్రైమాసికంలో 918 కోట్ల నికర లాభం నమోదు. కోట్లు పెట్టిన దొరకని నిజమైన సంతోషం. ఉపాధి హామీ పనిలోనే వృద్ధ దంపతులు షష్టి పూర్తి. నిజమైన సంతోషం కోట్లు ఖర్చు పెడితే రాదు. ఆత్మీయుల మధ్య గడిపే ఆనందం క్షణాల్లోనే దొరుకుతుంది. నేటి సమాజంలో పెళ్లిళ్ళు, వేడుక లాంటి లక్షల రూపాయల మంచినీళ్ళలా ఖర్చు చేస్తూ ఆర్భాటంగా చేసుకునే రోజులు ఇవి. అలాంటి రోజులలో సాధారణ కూలి దంపతులు షష్టి పూర్తి వేడుక గుండెల్ని హత్తుకునేలా చేసింది. లక్షతో 5 మందికి బ్రేక్ దర్శనం, ఆ సేవలు కూడా. శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ న్యూస్. టీటీడీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తుల నుంచి విరాళాలు సేకరించి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా సొంత నిధులతో అమలు చేస్తోంది. అందులో ఒక సేవా కార్యక్రమం పేరే అపన్న హృదయ పథకం. ఈ పథకం ద్వారా చిన్నారుల ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తోంది. ఒకరికి చెంచలా నేనుండను, గంభీర్ కు ఇండైరెక్ట్ వార్నింగ్. T20 కెప్టెన్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్. ఇండియన్ T20 టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2026 T20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్ గా ఎంపికై ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని అయ్యర్ అప్పుడే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేశాడు. తాజాగా ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్, నాకు ఇప్పుడు కొత్త బాధ్యత వచ్చింది, కానీ నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనుకోవడం లేదు. నేను ముందులాగే ఉండాలనుకుంటున్నాను. నేను వేరొకరిలా ఉండాలని గాని, ఎవరి నీడలోనే ఉండిపోవాలని గాని అనుకోవడం లేదు అంటూ పేర్కొన్నాను.